ఓం గణేశాయ నమః. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. స్త్రీ తన ఉన్నతిని తాను చూసుకుంటూ భర్త, పిల్లలు, కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఈ విశాల విశ్వంలో అనేక గ్రహాలు, నక్షత్ర మండలాలు ఉన్నాయి. అవి నిరంతరం ప్రభావితం చేస్తున్నాయి మనిషిని. కానీ వాటన్నింటికంటే ధరిత్రి, భూమి మనిషిని భరిస్తుంది, మోస్తుంది, పుట్టుకనిస్తుంది, చివరికి తనలో లీనం చేసుకుంటుంది. భూమికి ఉన్న ఓర్పు మరే గ్రహానికి లేదు. అలాగే స్త్రీకి ఉన్న ఓర్పు ఏ పురుషునికి లేదు. అందుకే భూమిని భూమాతగా, స్త్రీని దేవతగా భావిస్తారు. మరి స్త్రీకి స్వాతంత్రం ఉందా? మరి ఎందుకు ఆమెపై ప్రతిరోజు ఎక్కడో ఒక చోట హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి? ఏ దిశకు ఈ పయనం? ఏ దిశకు ఈ పయనం? ఏ దిశకు ఈ పయనం? కథ రాస్తున్నాను. నువ్వేంటి కథలు పడుతున్నావు? అదా నీ సందేహం. అమ్మాయి ఎక్కడ జాబ్లో జాయిన్ కావాలి, హాస్టల్ చూసుకోవాలి, కొంచెం ఎదుటపడి. ఓకే, అందరూ నా అర్థమైంది. సరే మాట్లాడు. ఓకే, ఇంకేం పని? సంతోషమే కదా. శ్రీధర్ గారు గొప్ప రచయిత అని మాకు తెలుసు, కానీ ఇప్పటికే భోజనం లేట్ అయింది. పదండి. ఓ, రాత్రి 10 అయింది. సరే అలాగే. నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్లో దారుణం.
దిశ అనే అమ్మాయిపై అత్యాచారం, హత్య. సమత, మానస, టేకు లక్ష్మిల ఘటనలు మరవక ముందే దిశపై అత్యాచారం, హత్య. సంధ్యా సమయం రోడ్డు పక్కనే బైక్ నిలిపి తిరిగి వచ్చేలోపు బండిలోంచి గాలి తీసి సాయం చేస్తున్నట్టు మాటల్లో ఉంచి మభ్యపెట్టి దారుణం తలపెట్టి ఊపిరి తీసి పెట్రోల్ పోసి దూరంగా తీసుకువెళ్లి కాల్చివేశారు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో అందమైన పూలు చెట్లకు వికసించి ఉన్నాయి. వాటి అందానికి ముగ్ధులైన బాటసారులు ఒక అందమైన పువ్వును తుంచి వాసన చూశారు. అంతటితో ఆగక నిర్దాక్షిణ్యంగా ఆ పువ్వును రెక్కలు తుంపి కింద పడేసి గాలితో నలిపి వికృతంగా నవ్వుతూ రాక్షసానందం పొందారు. అప్పుడు దూరంగా ఇలా వినబడింది, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజ బగు ప్రేమ నీలోన చచ్చనేమో, అందమును హత్య చేసడి హంతకుండా మైలబడిపోయెనోయిని మనుజ జన్మా. అంటూ పుష్ప విలాపం వినిపించింది. అప్పుడు అడవిని కాపాడుతున్న సింహం అటుగా వచ్చి కోపంగా కింద నలిగిపోయిన పువ్వులను నలిపివేసిన బాటసారులను చూసి గర్జించింది. బాటసారులను శిక్షించాలని చెట్లన్నీ గాలికి అటు ఇటు ఊగాయి. భయంతో తప్పించుకోవడానికి బాటసారులు పరిగెత్తారు. సింహం వారిని తరుముతూ వెళ్ళింది. దాక్కోవడానికి ప్రయత్నించగా సింహం కోపంతో బాటసారులను చంపేసింది. అడవిలోని జంతువులన్నీ సింహానికి జయజేలు పలికాయి. కానీ ఒక తెల్ల ఏనుగు సింహానికి వ్యతిరేక దిశగా ప్రవేశించి సింహం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ, ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను అంటూ గట్టిగా అంగీకరించాడు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. స్త్రీని పూజించడం మన భారతీయ సంస్కృతి నాగరికత. స్త్రీని అమ్మగా, దేవతలుగా, బతుకమ్మలుగా పూజించడం మన జీన్స్లోనే. అందుకే స్త్రీ మన జీవితంలో భాగమైంది, ఉద్యమంలో బాట అయింది, ఆటలో మేటి అయింది. ఇప్పుడు స్త్రీ అబల కాదు, సబల, అతిబల. నా భారతీయ మహిళ బలహీనురాలు కాదు. భయం ఆమె దరి చేరదు. ఇప్పుడు ఏం గుర్తుకొచ్చింది? ఇంటర్మీడియట్ చదువుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ అంటూ యాక్టివ్ గా ఉండేదండి. ఇన్నాళ్ళుగా పెద్దగా పట్టించుకోవాలి తల్లిదండ్రులు. ఇప్పుడు సెల్ ఫోన్ వాడదని ఆంక్షలు పెట్టారంటండి. ఆమెను బయట
బయటికి పంపించడానికి కూడా జంకుతున్నారటండి. అరే, మన అమ్మాయి విషయంలో నాకు కూడా భయంగా ఉందండి. భయం కలగడం మానవ ధైర్యంగా ఉండడం స్త్రీలకు ఉండాల్సిన లక్షణం. ఈ విషయం మీద రేపు నేను వేదిక మీద నుంచి ఉపన్యాసం ఇవ్వబోతున్నాను. ఒక ఉపన్యాసాలతండి. మీరు నా పక్కనే ఉండండి. నా పక్కనే ఉండండి. ప్లీజ్ ఎక్కడ వెళ్ళకండి. అలాగే అర్ధరాత్రి ఇల్లారే జీవన జ్యోతి అని నీ దగ్గర ఎక్కడికి వెళ్తాను? నాకేదో ప్రమాదం జరగబోతుందని అనిపిస్తుందండి. ప్రమాదం ధీమతి అన్నారు పెద్దలు. నువ్వు అనవసరంగా అదేనండి, మన అమ్మాయి స్నేహితురాలు అలాగే లేదు. ఇటీవలే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైందండి. ఈ నెల చివరలో ఉద్యోగంలో చేరాలి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్ పంపించడానికి చంపుతున్నారటండి. దాంతో అమ్మాయి ఉద్యోగంలో చేరలేకపోయిందండి. మీరు చెప్తే వినరు. అమ్మాయిని అంత దూరం ఉద్యోగం వద్దన్నారా? అవును, అమ్మాయి ఇంటికి వచ్చింది కదా. అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది. లోపల ఉంది కదా. ఎలా ఉంటుంది? లేదని చెప్పాను కదా. లోపల ఉందా లేదా? లేదని చెప్పాను కదా. లోపల ఉందా లేదా? సుజనా, లోపల ఉందా లేదా? సుజనా, సెల్లివ్వండి. అమ్మాయితో మాట్లాడాలి. సెల్లివ్వండి. సుజనా, అర్ధరాత్రి అమ్మాయి కంగారు పడుతుంది. కూర్చో. ఇక్కడ కూర్చోండి. సుజనా, ప్రతి అమ్మాయిని ఆత్మస్థైర్యంతో ఉండడం నేర్పించాలి. ప్రతి అమ్మాయిలో మనం శత్రువులను చీల్చితంగాడిన రాణి రుద్రమదేవిని, స్వాతంత్ర సమరం చేసిన ఝాన్సీ రాణిని, బాలికల సంక్షేమానికి నడుము కట్టిన బంగారు అచ్చమ్మను, రగులు జెండా రెపరెపలాడించిన ఆరుణ కమలాదేవిని చూడాలి. అబ్బబ్బబ్బబ్బ, ఉపన్యాసాలు ఇవ్వకండి. నా బాధ నాది. ఈ ఇంట్లో ఎవరు నా బాధ అర్థం చేసుకోరు. సుజనా, ఇప్పుడు ఏమైందని? ఏం కావాలండి? ఏం కావాలి? సుజనా, బంగారు తల్లులు కళ్ళ ముందే కాలిపోతున్నారండి. సుజనా, రాత్రుల బాధ పడి బూడిదైపోతున్నారండి. బూడిదైపోతున్నారు. సుజనా, కంగారు పడకు. సుజనా, మాట వింటున్నాడు. ఎటు వెళ్ళకండి. నా పక్కనే కూర్చోండి. నా పక్కనే కూర్చోండి. అలాగే సుజనా, ఎటు వెళ్ళు. పడుకో. ధర్మం ముక్తీభవించిన శ్రీరాముని తీర్చిదిద్దింది తల్లి కౌసల్య. నవకుశులను వీరుడుగా, శూరుడుగా, పరాక్రమశీలుడుగా తయారు చేసింది వారి తల్లి సీత. ఆసేతు హిమాచలం పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని బోధించి దేశ సమగ్రత కృషి చేసిన ఆది శంకరాచార్యుడు కూడా తల్లి ఆర్యామవుడిలోనే పెరిగి పెద్దవారయ్యారు. భారత జాతికి మూల పురుషుడు, వీరుడు, శూరుడు, పరాక్రమశీలుడైన ఛత్రపతి శివాజీ జియాబాయి తల్లి ఒడిలోనే పెరిగి పెద్దవారు. సామాన్య బాధల్లో ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలున్నాడు. బాపూజీని మహాత్మునిగా తీర్చిదిద్దింది ఆయన తల్లి పుత్రీబాయి. ప్రపంచ చరిత్రను సునిశ్చితంగా పరిశీలిస్తే ఒక విషయం తేగలదు. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘ సంస్కర్తలను తయారు చేసిన శిల్పులు స్త్రీమూర్తులే. అదేనండి, మన ఇంటికి ఎదురుగా ఉంటే ఆమని 8వ తరగతి చదువుతుంది. అవును, ఇంటి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం.
ఇలా చాలా మంది అమ్మాయిలు ఇళ్లలో ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. స్కూళ్ళల్లో కాలేజీల్లో ఏ కొంచెం ఆలస్యమైన తల్లిదండ్రులు సుజనా 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 అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుందని చెప్పారు కదా, మళ్ళీ ఏంటి అవే ఆలోచనలు? సుజనా ఏమైంది నీకు? హలో హలో అమ్మా ఝాన్సీ, నేనేనమ్మా, డాడీని మాట్లాడుతున్నాను. అవునమ్మా, సభ చాలా బాగా జరిగింది. ఎందుకంటే మహిళా దినోత్సవం కదా. నా ఉపన్యాసం ఆశాంతం విని కరతాళధ్వనులు చేశాను. ఆ ఉత్సాహంలో నేను కవితాగానం చేశాను. అవునమ్మా, గౌరవంగా నాకు పారితోషికం ఇవ్వగా వద్దని సున్నితంగా తిరస్కరించాను. అప్పుడు ఇదిగా ఈ శాలువా, ఈ పూలమాల, ఈ జ్ఞాపికతో నేను సత్కరించాను. ఉన్నమా, నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. వెరీ గుడ్, మంచి ఆలోచన. మీ అమ్మ మెడలో ఈ పూలమాల వేసి ఈ శాలువాతో సత్కరించి ఈ జ్ఞాపికను బహుకరిస్తాను. ఆమె ఎంతో సంతోషిస్తుంది. అవునమ్మా, చాలా సంతోషిస్తుంది. ఇప్పుడే ఇదిగో నేను ఇంట్లోకి వెళ్తున్నాను. సరేనమ్మా. అమ్మ జర్సీ, బాయ్, ఉంటానమ్మా, జాగ్రత్త. సుజనా సుజనా అమ్మాయి ఏమండి జ్ఞాపకానికి కింద పడచ్చు. సుజనా 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 సుజనా, డాక్టర్ డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. గత కొద్ది రోజులుగా అర్ధరాత్రి నిద్ర లేచి అమ్మాయి ఉన్న గది తరలించి ఉన్నదా లేదా అని ఆందోళనగా చూస్తుందండి. ఎప్పుడు నన్ను పక్కనే ఉండమంటుంది. టీవీలో వార్తలు చూస్తూ ఉలికిపడుతుంది. శరీరం అంతా ఉన్నట్టుంది, చల్లబడుతుంది. దేని మీద ధ్యాస లేదు. ఏం చేయాలో తోచక మీ దగ్గర తీసుకొచ్చాను. ఏం చేస్తుంటారు మీరు? నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడండి, ప్రవృత్తిరీత్యా రచయితను. బాబు అమ్మాయి ఉందండి. అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? 24 సంవత్సరాలు. ఏం చదువుకుంటున్నావు? బీటెక్ చదివి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ప్రాబ్లం? అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు. ఈవిడే మా సుజన చాలా ధైర్యవంతురాలు, కానీ ఈ మధ్య ఇక తయారైపోతుంది. ఓకే డాక్టర్.
ఊపిరి పెట్టాము గట్టిగా అలా దూరంగా వెళ్ళిపోతుంది కదా వేరే ఉంది అక్కడ రైట్ రైట్ కదా లెఫ్ట్ చూడండి రైట్ రెండు కళ్ళు ఒకేసారి తిప్పండి మీ పేరేంటి ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు ఉన్నతదాకా అంటున్నారు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అసలు మీరు ఎందుకు ఇలా ఉన్నారు నాకు భయంగా ఉంటుంది దిశ సంఘటన జరిగిన దగ్గర నుండి నిద్రపోగానే నలుగురు ముసుగు మనుషులు వచ్చి నా కూతుర్ని చుట్టుముట్టి లాక్కెళ్తున్నట్టుగా కనపడుతుంది. వారు భయంకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా కనపడుతుంది. నాకు భరించడానికి బాగా భయమేసి కొద్దిసేపటికి నాకు వస్తుంది. కొద్దిసేపటికి నాకు వస్తుంది. కూల్గా ఉండండి రిలాక్స్ తీసుకోండి చెప్పండి మీకు ఎందుకు ఇలా కళ్ళు వస్తున్నాయి ఈ మధ్య జరిగిన సంఘటన పదే పదే టీవీలో చూశాను. భరించరాని బాధ భయము కలిగింది. పాపం మా అమ్మాయి దిశను అత్యాచారం చేసి కాల్చి చంపి వేశారు. ఆ తల్లిదండ్రుల ముఖం చూడలేకపోయాను. భరించరాని బాధ కలిగింది. అలా టీవీ చూస్తుండగా అలా అనిపిస్తుంది కదా ఏం జరిగింది చెప్పండి సడన్గా నాకు ఏదో అనిపించింది. ఆ దిశ తల్లి స్థానంలో నేను ఉన్నట్లుగా, ఆ అమ్మాయి స్థానంలో నా కూతురు ఉన్నట్లుగా అనిపించింది. డాక్టర్, నా కూతురు ఉన్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత చెప్పండి అంతే, నా వాళ్ళంతా చెమటలు పట్టాయి. అలాంటి నరకం నా కూతురికి వస్తే నా పరిస్థితి ఏంటనేది డాక్టర్, నా భయము, నా బాధ. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే సంఘటన పదే పదే గుర్తుకువస్తుంది. డాక్టర్. నీకే కాదు లక్షలాది మంది గుర్తున్న సంఘటన నీవు వాళ్ళందరూ ప్రతినిధి ఓకే సుష్ణ గారు చెప్పండి ఉన్నతంలో కానీ టీనేజ్లో కానీ ఇలాంటి విషయంలో ఎప్పుడైనా మీరు కష్టపడ్డారా Yes, డాక్టర్. బాగా బాగా గుర్తు చేసుకొని చెప్పండి సుష్ణ గారు అప్పుడు నాకు 6 ఏళ్ళు. మా అన్నయ్యని ప్రైవేట్ స్కూల్లో చదివించేవారు. నన్ను గవర్నమెంట్ స్కూల్లో చదివించేవారు. వాడికి అడగగానే మంచి దుస్తులు కొని పెట్టేవారు, మంచి తిండి పెట్టేవారు. ఇదేంటని అడగగా వాడు మగ పిల్లవాడే అని అమ్మ గొప్పడే. అమ్మ నన్ను ఎవరితోనూ మాట్లాడనిచ్చేది కాదు. నాన్న పిల్లలాడే
ఇంటికి రమ్మనేవాడు. అలా ఒక రోజు ఆ ఒక్క రోజు ఏమైంది? బాగా గుర్తు చేసుకుని చెప్పండి సుజన గారు. ఆ ఒక్క రోజు ఏమైంది? రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాను. ఆ రోజు నాన్న నన్ను కొట్టాడు. ప్రతిరోజు అన్నయ్య ఆలస్యంగా వస్తానని ఏమీ అనలేదు. నన్ను ఎందుకు కొట్టావని కొట్టినాడు. ఆ రోజు మా అన్నయ్య మా అమ్మాయి తనను ప్రేమించలేదని అమ్మాయి ఇంకొక యాసిడ్ కోసం ప్రయత్నంలో పోలీసులకు చెప్తే నేనే వెళ్ళి విడిపించుకొచ్చాను. అట్లా నేనే వెళ్ళి విడిపించుకొచ్చాను. ఎలాగా? అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నారన్నా మీరు? నాన్న నన్ను కొట్టాడు. మా అన్నయ్యని కొట్టబోగా ఇప్పుడు కాదు కొట్టాల్సింది. అన్నయ్య ఆలస్యంగా వచ్చిన మొదటి రోజు కొట్టాల్సింది గట్టిగా చెప్పారు. అంతేకాదు మీరు పెంచే ఈ మృగాల వల్లనే అమ్మాయిలకు రాత్రి కాదు పగలు కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. ఇంకా అంతే డాక్టర్, అంతే. కూర్చోండి కూర్చోండి. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరండి? మా అమ్మగారు డాక్టర్. ఇష్టమైన దేవత? కాళికాదేవి. ఇష్టమైన పక్షి? గరుడ పక్షి. ఇష్టమైన జంతువు? సింహం డాక్టర్, సింహం. ఇష్టమైన రంగు? ఎరుపు డాక్టర్. ఇష్టమైన ఆయుధం? ఖడ్గం డాక్టర్, ఖడ్గం. ఓకే. సుజన గారు, దిశ లాంటి సంగతున్నప్పుడు తీవ్రంగా దాని గురించే యోచన సరైనది కాదు. ఇదివరలో ఉపద్రవ దినాలైనటువంటివి దాని గురించి ఆలోచించామా? అలా ఆలోచిస్తే మనం ఏ విధంగా ఉండాలో ఎలా గడపాలో తెలుసుకొని ముందుకు అడిగేయాలి. అక్కడితో ఆగిపోకూడదు. సుజన గారు, ఇలా పర్ఫెక్ట్ అవ్వండి. మీరు భయపడకండి. నాకు సాయం చేసి పెడతారా? అయ్యో చెప్పండి డాక్టర్. మీరు బాగా చదువుకున్నారు, లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, మీరైతే మీరే మాట్లాడుకుంటున్నారు. అవునా? అవును డాక్టర్. అది ఏమిటో తెలుసుకోలేక సతమతమవుతున్నారు. అవునా? అవును డాక్టర్. ఆడపిల్ల మీద చేయలేని ఆలోచించినప్పుడు ఉండే ఉంది. అది ఇప్పుడు భయంగా మారి మనం కృంగదీస్తుంది, భయపెడుతుంది. ఇంతకు నేను చెప్పేది ఏమిటంటే, ఈ యొక్క లోపానికి సంబంధించిన జవాబుగా ఈ సమాజంలో ఆడపిల్లలకు ఏం చేస్తే సంపూర్ణ దొరుకుతుందో ఒక మ్యాటర్ తయారు చేయండి. మీరైతే ఒక నవలగా రాయండి. నేనా? ఎస్, మీరే. నా వల్ల కాదు డాక్టర్. అవుతుందండి, నా వల్ల కాదు. ఖచ్చితంగా అవుతుంది. సుజన గారు, ఖచ్చితంగా అవుతుంది. నా వల్ల కానే కాదు డాక్టర్, నా వల్ల కాదు. సుజన గారు వినండి, అమ్మంటే ఇష్టం అని చెప్పి తల్లి విజయదేవుడు లోకాన్ని చాటు చెప్పారు. సమాజానికి ఎదిగి ప్రతికగా కాళికా మార్చబడుతున్నారు. ఇష్టమైన పక్షి ఉన్నారు, గరుడ పక్షి. ఆ పక్షి ఇష్టపడటంలో మీ యొక్క సూక్ష్మ దృష్టి అర్థం చేసుకోవచ్చు. సింహంలా సమాజానికి రక్షణ కలిగిస్తామని భరోసా ఇస్తున్నారు. ఎరుపు రంగు ఇష్టమని చెప్పి సమాజంలో మార్పులు కోరుతున్నారు. ఇక కత్తి కంటి కలం గొప్పతనాన్ని లోకానికి చాటారు. ఇన్ని భావాలు మీరు ఉన్నవి, పైగా మీలాంటి భావాలున్న వ్యక్తి కోసం నేను చూస్తున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. నేను కూడా మీకు సహాయపడగలను. ఇక రచన విషయంలో మీ భర్త శ్రీధర్ మంచి రచయిత, కొత్త, వారి యొక్క సహకారం తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుందాం, ఒక సమయం తీసుకుందాం. సుమారు ఒక 15 రోజుల సమయం తీసుకొని ఆ యొక్క ప్రాజెక్టును పూర్తి చేద్దాం. ఓకేనా? అలాగే డాక్టర్. ఓకే. ఈ కాఫీలో నేను ఒక అక్షర భావాలను పెట్టండి. మీరు బయటికి వెళ్ళి మీ భర్త పంపించండి.
మీరు అవ్వండి అక్క. నో ప్రాబ్లం. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా చెప్తారా వారి గురించి? వారు నిజంగా చాలా సున్నిత మనసుకున్నారు డాక్టర్. ఎవరికి ఏ బాధ జరిగినా తనకే కలిగినట్టుగా బాధపడుతూ విపరీతంగా స్పందిస్తుందండి. కురుసభలో దుశ్శాసనుడు ప్రతి చిరలాగితే కన్నీళ్లు పెట్టుకున్న దేశం మనది. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్తే రావణాసురంతం సహేతుకమే అని పలికిన దేశం అన్నది. యుగాంగానికి పునగతంగా స్పందిస్తే కళ్ళ ముందు జరిగే రాక్షస కనీసం బాధ్యత కదా శ్రీధర్ గారు, కనీసం బాధ్యత కదా. మరి ఈవిడికి ఏంటంటే డాక్టర్? అంటే వీరికి పెద్దగా జబ్బేది లేదండి. జరిగే సంఘటనలకు స్పందిస్తారంతే. అంటే అన్నమాట. ఎస్ శ్రీధర్ గారు వినండి. ముందుగా మీ భార్యను పూర్తిగా మాట్లాడనివ్వండి. వారు మాట్లాడేటప్పుడు ఆపు అని కానీ, చికాకుతో కానీ, కోపంతో కానీ, విసుగుతో కానీ అనకండి. వారిని మాట్లాడనివ్వండి. వారి భావం అర్థం చేసుకోండి. వారిలో ఉన్న భయానికి ఆగ్రహుడిగా మంచి మాటలు చెప్పండి, ధైర్యం చూపించే మాటలు చూపించండి. అలా ఒక 10 రోజులు చేయండి. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వండి. ఆ ట్రీట్మెంట్లో భాగంగా మీ ఆడలో పద్ధతి అప్పగించాలి. దాన్ని పూర్తి చేయనివ్వండి. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. చాలా విషయాలపై స్పష్టత కూడా వస్తుంది శ్రీధర్ గారు. వెరీ గుడ్ సునీల్ గారు. ఈ 15 రోజుల్లో మీ భావాలను అక్షరంలో బాగా పెట్టాను. ఓకే, ఇప్పుడు చెప్పండి. న్యాయస్థానంలో భగవద్గీతపై ఎందుకు మనం చేస్తారు? పాఠశాలలో భగవద్గీతను నేర్పించడం లేదు కదా డాక్టర్. సత్యాన్ని గ్రహించవచ్చు కదా. అయిండొచ్చు కదా. శిక్ష వేయడంపై మీ ఉద్దేశం ఏంటండి? 1 నేరాన్ని ఆపడానికి, 2 మరిన్ని నేరాలు జరగకుండా చూడడానికి, 3 నేరస్తుడిలో మంచి ప్రవర్తన తీసుకురావడానికి. వెరీ గుడ్. సమాజంలో ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. ఇలాంటి నేరం చేసే వారికి ఎలాంటి శిక్ష వేయాలంటారు మీరు? ఉరి శిక్ష వేయాలి డాక్టర్. ఆ హక్కు మనకు లేదంటున్నాను నేను. హక్కు కడుపులో పేగులు పెద్దలించి చంపే హక్కు వారికి ఉందా అని ఓ తల్లి అడిగే ప్రశ్నకు, అమ్మాయిని అఘాయిత్యం చేసి హత్య చేసి చంపి కాల్చి వేసే హక్కు వారికి ఉందా అని ఓ తండ్రి అడిగే ప్రశ్నకు, అభం శుభం తెలియని అమ్మాయిలపై అఘాయిత్యం చేసి బావిలో పాతి పెట్టే హక్కు వారికి ఉందా అని అడిగే ఈ సమాజానికి ఏం సమాధానం చెప్పగలరు డాక్టర్? ఏం సమాధానం చెప్పగలరు? చెప్పలేమమ్మా, చెప్పలేము. కానీ ఈ కలియుగంలో మనిషి 50 సంవత్సరాలుగా కష్టంగా ఉంది. కాలుష్యం చంపేస్తుంది. పైగా ఈ యొక్క శిక్షణ మీద ప్రశ్న వేస్తున్నారు. ఉన్న శిక్షణ వేరే మార్గానికి మీద లేవా? ఆయుధం ఉపయోగించవచ్చు. అలా చేస్తే న్యాయస్థానం చూసుకుంటున్నామే కదా. న్యాయస్థానం న్యాయంగా పోతే ధర్మంగా డాక్టర్. న్యాయమే గొప్పది. మరి న్యాయాన్ని రక్షించే సమయంలో చట్టాన్ని చేతిలో తీసుకుంటే తప్పేలా అవుతుంది. తప్పెందుకు కాదు? తప్పేలా అవుతుంది డాక్టర్. తప్పెందుకు కాదండి? తప్పేలా అవుతుంది. వ్యవస్థను సమస్యలను పరిష్కరించలేనప్పుడు మార్చాల్సింది వ్యవస్థనా ప్రజలనా? చూడండి, ప్రజలు ఒప్పందది వ్యవస్థను తప్పంటే మార్చాల్సింది వ్యవస్థనే. కానీ అది రాజ్యాంగబద్ధంగా జరగాలి. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యమే. మరి ఈ సమస్యలకు పరిష్కార మార్గం ఏంటి? ఈ సమస్యలకు కూడా పరిష్కారంగా జరగాలి. శిక్ష అమలుపరిచిన తర్వాత సమాజంలో హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. అంటే ఇవి తాత్కాలిక శాంతిని కలిగిస్తాయి. సమస్య ఎప్పటిలాగే ఉంటుంది. అంటే రోగానికి చికిత్స చేయాలి, నొప్పికి కాదు. ఈనాడు బంగాళాలో ఉన్నా, ఊరి గుడిసెలో ఉన్నా ఇప్పటి తల్లిదండ్రులకి అన్ని తెలియలేదు. మా పిల్లలు బయటికి వెళ్తే ఏమవుతుందో ఆందోళన వారిని ప్రతి క్షణం వెంటాడుతుంది. ఎందుకు వెంటాడదు? అన్నదమ్ముల మధ్య
ఆడపిల్లలను తక్కువగా చూడడం, భార్యలను వేధించడం, కోటలను కాల్చుకెదడం, పని చేసే చోట అమూలపరచడం, ఇది ఒక నిస్సహాయ యువతిపై రౌడీ మూక అత్యాచారం చేసి కాల్చి కుప్పేసి పెడతారు. వేరు అంశాలు కావు, ఒకే అంశంలోని వేరు వేరు సంఘటనలు. ఇక ఇలాంటి అఘాయిత్యాలు పునరావృతం కారాదు. అవును, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలోచించినంత వరకు అమ్మాయిల అస్థిపంజరాలు కేంద్ర తరబడి శవ పరీక్షలు జరపాల్సి వస్తుంది. పాడుపడిన బావులు కూర్చివేయాల్సి వస్తుంది. అబలల ఆర్తనాదాలు అరణ్య రోదనలుగా మిగిలిపోతాయి. అందుకే మార్పు రావాలి. డాక్టర్. ఎలాంటి మార్పు రావాలి? పేదవారికి ధైర్యం ఉంటే మార్పు వస్తుంది, మధ్యతరగతి వారికి సమయం ఉంటే మార్పు వస్తుంది, ధనవంతులకు అవసరం ఉంటే మార్పు వస్తుంది. ఎలాంటి మార్పు రావాలి తల్లి? ఆ మార్పు సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వర్గాలలో రావాలి డాక్టర్. ఎక్కడ కావాలి మార్పు? ఏ మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ అన్నారు పెద్దలు. ఆట బొమ్మలు కొని ఇవ్వకపోతే ఒకరోజు మాత్రమే ఏడుస్తారు. అదే సంస్కారాన్ని ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. కాబట్టి పసితనంలోనే కుటుంబంలో ఉన్నత భావాలు వికసించాలి. తరగతి గది సమాజానికి ప్రతిబింబం కావాలి. ఆ తరగతి గదిలో ఉపాధ్యాయుడి చేతిలో ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరుడిగా తయారు కావాలి. పాఠశాలను మించిన ప్రపంచం మరెక్కడో లేదు. మార్పు అక్కడే ప్రారంభం కావాలి. అందుకు మనమంతా బాధ్యత వహించాలి. మాతా శత్రువు పితావై ఏన బాలోన పాఠితః శోభితే సభ మధ్యే హంస మధ్య బకోయదా అన్నారు పెద్దలు. ఆ మార్పు నేను తీసుకువస్తాను. ఆ దిశను ఈ దిశగా తీసుకువెళ్తాను. ఇప్పుడు నువ్వు అసలైన సృజనలా కనపడుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద రాక్షసులు ఎంతో మంది ఉన్నారు, కానీ దేవతలు 3 కోటి మంది ఉన్నారనే విషయం మర్చిపోవాలి. ఎందుకంటే భూమి మీద చెడు కంటే మంచి శాతమే ఎక్కువ. మంచి తనను కాపాడుకుంటుంది. అనవసరం కంగారు పడకండి. మీ అమ్మాయికి ఏమీ కాదు, మనస్ఫూర్తిగా అనుకోండి. మీరు నిమిత ధైర్యం ఏమైనా కాపాడుతుంది, మనస్ఫూర్తిగా అనుకోండి. అవును, మన అమ్మాయికి ఏం కాదు. ఎందుకంటే ఆమె తన బ్యాగులో కత్తి, కారపొట్ల, స్ప్రే ఉంచుకొని ఆఫీస్కి వెళ్తుంది. అక్కడి నుంచి అంటే కరాటే క్లాస్లోకి వెళ్తుంది. పోలీసు వారి సేఫ్టీ యాడ్ డౌన్లోడ్ చేసుకుని ఆటోమేటిక్గా 100కి డైల్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఆమె దర్శనానికి కదా. నాకు ఇక ఏ భయము ఆందోళన అవసరం లేదు. నా ఈ ఆవేదనకు ఒక రూపం ఇచ్చాను. దాన్ని సమాజంలో ప్రచారం చేద్దాం. మార్పు అదే వస్తుంది. హత్యలు, అత్యాచారాలు లేని సమాజం దిశగా పయనిద్దాం. 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 2019 చివరిలో, అంటే నవంబర్, డిసెంబర్ ఆ క్రమంలో దిశ అనే వెటర్నరీ డాక్టర్పై హత్య జరగడం, ఒక రచయితగా, కళాకారుడిగా నన్ను ఎంతో కలిసి వేసేటువంటి ఒక సందర్భంగా నాకు బాగా బాధ కలిగించింది. వెంటనే నేను ఏ దిశకు ఈ పయనం అనే స్క్రిప్ట్ని తయారు చేశాను. దాన్ని మా శంభులింగేశ్వర నాట్య మండలి వారి మా మిత్ర బృందం జిగురు లక్ష్మీ నరసింహమూర్తి గారు, పి శారద, నేను ఎం రఘురాము, సంగీత సహకారం చేసిన మా మిత్రుడు జి హరికృష్ణ ఎంతో కృషి చేసి దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాము. ఇది కేవలం ఒక నాటక రూపంలోనే కాకుండా దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నాము. నాగరిక ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు అమ్మాయిలపై హత్యలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి.
ఒక సామాజికవేత్త మాట్లాడుతూ ఇది కరోనాను మించినటువంటి భయంకరమైన వ్యాధి అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. కరోనాను కొద్ది రోజుల్లో కొద్ది సంవత్సరాల్లో కట్టడి చేయవచ్చు, కానీ మానవ సమాజంలో మనుషులు ఆలోచన విధానం మారినంత వరకు ఎక్కడో ఒక చోట అమ్మాయిలపై హత్యలు ఆహిత్యాలు జరగడం అనేది మనం విచారించదగ్గ విషయం. విచారిస్తూ కూర్చోకుండా ఏదో ఒక ప్రయత్నం చేయాలి, ప్రజల మనసుల్లో మార్పు చైతన్యం తీసుకురావాలి. అందుకు ఈ సృజన లాంటి ఎంతోమంది అమ్మాయిలు ముందుకు రావాలి, మాలాంటి పెద్దలు వాళ్ళలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నాన్ని మీరు సౌహృదయంతో స్వాగతిస్తారని, ఏదైనా పొరపాట్లు ఉంటే మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తారని సవినయంగా నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ వేదిక ఇచ్చినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారికి, చైర్మన్ గారికి, మరియు సహకరించిన మిత్రుడు కెమెరా నాగరాజు, అతను కూడా మంచి నటుడు, చిరంజీవి, మరియు మాకు అన్ని విధాలా సహకారం చేసిన మా వీరయ్య పన్నీంద్ర శర్మ గారు, మరియు జానయ్య వాహన చోదకుడు. మమ్మల్ని ఎక్కడికైనా ఆయన తన రెక్కల మీద తీసుకుని వెళ్తాడు. కళాకారులు అంటే ఆయనకు చాలా ఇష్టం. మా అయ్యగారి శిష్యుడు. మరి మేము ఇలా మిత్రులందరి సహకారం తీసుకుని ఈ చెరు ప్రయత్నం చేశాం కాబట్టి మమ్మల్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను. సహకరించినటువంటి నగరికల్ పోలీస్ శాఖ వారికి, సిఐ గారికి, మరియు వారి సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. పత్రికా మీడియా మిత్రులు ఎంతో సాధనంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ప్రోత్సాహం అందిస్తారని వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా, మరి కుటుంబ సభ్యులందరికీ కూడా మమ్మల్ని ఇక్కడికి పంపించి సమయం వెచ్చించడానికి, ఈ కరోనా పీరియడ్లో మేము ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి అవకాశం ఇచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మా గురువు గారికి శ్రీధర్ బీసరాజు గారికి, మరియు మా గురువుగారు ఆసనబాద సోమయ్య గారు, మరియు మా బాబాయ్ ధర్మూరి వెంకటేశ్వరరావు గారు, బాబు డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.